హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న నర్మద ప్రేమను చూసి వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, ఎందుకంతలా బాధపడుతున్నావు, ఏం జరిగింది అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అక్క ఇక ధీరజ్ నా మొహం చూడడు, ధీరజ్ నాతో శాశ్వతంగా దూరమైపోతాడు, నాకు భయంగా ఉంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు, ధీరజ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళినంత మాత్రాన ధీరజ్ నీకు దూరమైపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ, అక్క నేను తప్పు చేశాను, ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక నేను తప్పు చేశానక్క అని ప్రేమ అంటూ ఉంటే ఇక నర్మద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రేమ, నువ్వు తప్పు చేయడం ఏంటి, ఏం జరిగింది, నిజం చెప్పు అనగానే అప్పుడు ప్రేమ, అక్క ఆ రోజు విశ్వ అమూల్యాని తీసుకువెళ్ళినప్పుడు నేను విశ్వతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఇంతలోనే అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇక విశ్వ నిజస్వరూపం మొత్తం బయట పెట్టింది. దాంతో ఏం చేయాలో తెలియక నేను అమూల్యాని ఆ తాళిని తన మెడలోకి కట్టుకొని రమ్మని చెప్పాను అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ, ఇలా చేశావేంటి అనగానే అప్పుడు ప్రేమ, అవునక్క ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు, ఆ రోజు నేను కళ్యాణ్తో వెళ్ళినప్పుడు కూడా నా పరిస్థితి ఇలాగే ఉంది, అందుకే ప్రేమ అమూల్య ఎక్కడ నాకు మనకి దూరం అయిపోతుందోనని నేను ఇలా చెయ్యమని చెప్పాను, అందుకే ఆ విషయం అమూల్య ఇప్పుడు చెప్తుందేమోనని భయంగా ఉంది అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న నర్మద, లేదు ప్రేమ, అమూల్య చెప్పదు, నువ్వేమీ కంగారు పడకు అని నర్మద అంటుంది. అప్పుడు ప్రేమ, లేదక్క, ఏదో ఒకరోజు ఈ విషయం ధీరజ్కి తెలుస్తుంది, ఇక ధీరజ్ నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయడం ఖాయం అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, నువ్వేమీ బాధపడకు, అయినా ఆ రోజు అమూల్య ఆ విశ్వగాడితో ఎలా వెళ్ళిపోయింది, ఎవరు పంపించారో ముందు అది తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే ఏం చేయాలో తర్వాత చెప్తాను అని నర్మద ప్రేమ అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే అమూల్య చాలా బాధపడుతూ రామరాజు కోసం హాస్పిటల్కి వస్తుంది. నానా నానా అని అమూల్య అంటూ ఉంటే అది చూసిన వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏయ్ అమూల్య, ఎక్కడికి వస్తున్నావే, ఇంకా నీ తండ్రి బ్రతికాడా చచ్చాడా అని చూడడానికి వచ్చావా, చూడు నువ్వు ఆయనని చూడడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య, అమ్మ నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడు ఇంక నువ్వు చెప్పనవసరం లేదు, మమ్మల్ని మా మాటని కాదని నువ్వు ఆ విశ్వగాడితో వెళ్ళిపోయినప్పుడే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు, ఇక నువ్వు ఆయనను చూడడానికి వీల్లేదు, ఇప్పుడు నిన్ను ఆయన చూశాడంటే ఉన్న ప్రాణాలు కూడా పోతాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అమూల్యని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ నేనే తప్పు చెయ్యలేదమ్మా, నిజం చెప్తున్నాను, నేను రామరాజు కూతుర్నమ్మా, నా మాటలు విను అంటూ ఉంటే అప్పుడు వేదవతి, అవునే నీ మాటలు వినే ఇప్పుడు మేమందరం మోసపోయామే, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకోనని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదే అని వేదవతి ఇక రామరాజును చూడకుండా అమూల్యాని హాస్పిటల్ నుంచి బయటికి పంపిస్తుంది. ఇక అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మద మాత్రం, ఏంటత్తయ్య మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, పాపం అమూల్య ఎంత బాధపడుతుందో చూడు అనగానే అప్పుడు వేదవతి, ఏయ్ నర్మద ఏం మాట్లాడుతున్నావే, దానివల్ల మన కుటుంబం ఎంత బాధపడుతుందో నీకు తెలియదా, ఇంకా దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని వేదవతి చెప్పగానే ఇక నర్మద ప్రేమ ఇద్దరు కూడా వెంటనే అమూల్య దగ్గరికి వెళ్తుంది. అమూల్య అమూల్య అని పిలుస్తూ ఉంటే ఇక అమూల్య వెంటనే నర్మదని హగ్ చేసుకొని చాలా బాధపడుతూ, వదినా ఏంటొదినా, అమ్మ ఇలా మాట్లాడుతుందేంటి, నేను ఏం తప్పు చేశానని
అనగానే అప్పుడు నర్మద, చూడు అమూల్య, ఏ తప్పు చేశావో నీకు తెలియడం లేదా? నువ్వు ఆ విశ్వ మాటలు విని ఎందుకు విశ్వతో వెళ్ళావు? నీ వల్లే ఈరోజు మామయ్య ఈ హాస్పిటల్లో ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. నీకు అర్థం కావడం లేదా అని నర్మద అనగానే అప్పుడు అమూల్య, లేదొదినా, నేను విశ్వగాన్ని మరిచిపోయాను. కానీ వాడే మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నాడని ఫోన్ చేసి నాతో చెప్పాడు. అయినా నేను విశ్వ మొహం చూడడానికి కూడా అనుకోలేదు అని అమూల్య అనగానే అప్పుడు నర్మద, మరి ఆ రోజు రాత్రి వాడితో ఎందుకు వెళ్ళిపోయావు? ఆ రోజు వెళ్ళిపోకపోతే బాగుండేది కదా. ఇప్పుడు మామయ్య చాలా ఆరోగ్యంగా ఉండేవాడు కదా అని నర్మద అనగానే అప్పుడు అమూల్య, లేదొదినా, ఇదంతా చేసింది నేను కాదు, శ్రీవల్లి వదినే. అసలు నేను విశ్వగాన్ని ప్రేమించాలనుకోలేదు. శ్రీవల్లి వదినే విశ్వాని ప్రేమించేలా చేసింది. మా ఇద్దరి మధ్య ప్రేమ పరాయవారం నడిపించింది. ఇక శ్రీవల్లి విశ్వ ఇద్దరు చేతులు కలిపి వాడు నాన్న మీద ఉన్న కోపంతో నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. అంతేకాదు, ప్రేమ పేరుతో నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నన్ను ఇబ్బంది పెడితే అది చూసి నాన్న రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలనుకున్నాడు. దీనికంతటి కారణం శ్రీవల్లి వదినే అని చెప్పగానే అప్పుడు నర్మద, మరి విశ్వ దగ్గరికి ఎవరు పంపించారు అని ప్రేమ అంటుంది. ఇక అమూల్య మాత్రం, చూడొదిన, ఆ రోజు రాత్రి ఆ శ్రీవల్లి వదినే విశ్వ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళింది. దాంతో విశ్వ నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, రూమ్లో బంధించాడు. పెళ్లి చేసుకోను, ఒక రాత్రంతా నువ్వు నాతో ఉంటే మీ నాన్న పరువు పోతుంది, చెడిపోయిన దానిలాగా నువ్వు అందరి దృష్టిలో మిగిలిపోతావు అని చెప్పడంతో ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అందుకే ఇంతలోనే ప్రేమ వదిన విశ్వకి ఫోన్ చేసింది. అప్పుడు విశ్వ అక్కడ లేకపోవడంతో నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఇక దాంతో వదిన కూడా నాకు ఆ ప్లాన్ చెప్పింది. వెంటనే నేను ఆ తాళిని నా చేత్తోనే నేనే మెడలో వేసుకొని విశ్వగారితో ఇక్కడికి వచ్చాను అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న నర్మద, ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు. అంటే దీనికంతటి కారణం శ్రీవల్లి, ఆ శ్రీవల్లి సంగతి చెప్పాలి అని చెప్పి ఇక నర్మద చాలా కోపంగా ఇంటికి వెళ్తుంది. ఇక శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భాగ్యం, ఏంటమ్మా, ఏంటి, ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమ్మ, ఆ నర్మదకి మన మీద అనుమానం వచ్చింది. ఏదో ఒక విధంగా ఇక మన గురించి నిజం తెలుసుకుంటుంది. నాకు చాలా కంగారుగా ఉంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, ఏమి కాదమ్మి, అసలు మన గురించి ఎవరు చెప్తారు? విశ్వ, అమూల్య వాళ్ళిద్దరు తప్ప ఎవరూ చెప్పలేరు. ఎలాగైనా వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితే మన గురించి నిజం చెప్పే ప్రసక్తే లేదు. అయినా ఇప్పుడు హాస్పిటల్కి మనం భోజనం తీసుకువెళ్ళాలి, రెడీ చెయ్యి అని చెప్పి ఇక భాగ్యం, శ్రీవల్లి ఇద్దరూ కూడా భోజనం రెడీ చేసుకొని ఇక హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇంతలోనే నర్మద వాళ్ళకి ఎదురుగా వచ్చి చాలా కోపంగా శ్రీవల్లి భాగ్యంని చూస్తూ ఉంటుంది. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, నర్మద ఇంత కోపంగా ఉందేంటి? ఒకవేళ అమూల్య నా గురించి అసలు నిజం బయట పెట్టిందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక వెంటనే శ్రీవల్లి, ఏంటి నర్మద అలా ఉన్నావేంటి? మామయ్యకి అత్తయ్యకి భోజనం తీసుకువెళ్ళాలి, జరుగు అంటూ ఉంటే ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. అది చూసిన భాగ్యం, శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక భాగ్యం, ఏయ్ నర్మద, ఏంటి నా కూతుర్నే కొడుతున్నావేంటి? ఏం చేసింది నా కూతురు అనగానే అప్పుడు నర్మద, ఏం చేసిందా నీకు తెలియదా? అంటే తెలియనట్టు నటిస్తున్నారా? చూడు, మీ గురించి, మీ నిజస్వరూపం గురించి మొత్తం నాకు తెలిసిపోయింది. నువ్వు ఎందుకు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు? అంతేకాదు, ఆ రోజు అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నీకు తెలుసు. కానీ మీకు తెలియనట్టే మా ముందు నాటకమాడి ఎంత బాగా నటించారో అని నర్మద అనగానే ఇక ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చి, అవునక్క, ఈ బల్లక్క ప్రమేయం ఉందని నేను ముందు నుంచి
చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాటలు నమ్మలేదు. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కూడా భాగ్యం, శ్రీవల్లి మా ఇంటి వైపు చూస్తూ ఏదో మా అన్నయ్యకి సైగ చేశారు. కానీ నేను ఊరికేలే అనుకున్నాను. కానీ ఇలా శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. చూడక్క, ఈ శ్రీవల్లి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి. లేకపోతే ఇది మరింత అందరినీ విడదీస్తుంది, ఇంట్లో వాళ్ళని బాధ పెడుతుంది. పదక్క అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద, ఏంటి, ఎందుకు నువ్వు ఇలా చేశావు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? అంతేకాకుండా ఈ ఇంటి ఆడపడుచు చెప్తావే, ఈ ఇంటి పెద్ద కోడల్ని, నాకు కూడా కొన్ని అధికారాలు ఉన్నాయని. మరి ఏ అధికారంతో అమూల్య జీవితాన్ని నాశనం చేశావు చెప్పు అని నర్మద అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ, నర్మద ప్లీజ్ నేను చెప్పేది విను, అసలు ఏం జరిగిందంటే అంటూ ఉంటే అప్పుడు నర్మద, నువ్వేమీ చెప్పొద్దు, ఇక నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది, ఇక ఊరుకోను. అయినా ఏదో ఒకసారి తప్పు చేస్తే ఊరుకుంటాను, ప్రతిసారి ఇలాగే చేస్తూ మమ్మల్ని మోసం చేస్తున్నావు, ఇక నిన్ను క్షమించను. అందులో అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు, అస్సలు క్షమించను. వెంటనే నేను ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడతాను, పద ప్రేమ అని చెప్పి నర్మద, ప్రేమ అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి వెంటనే నర్మద కాళ్ళు పట్టుకొని, నర్మద నన్ను క్షమించు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఈ నిజం ఇప్పుడు అందరికీ తెలిసిపోతే నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. ఇక చందుబావ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడు. ప్లీజ్ నర్మద, నీకు దండం పెడతాను, ఇక ఎప్పుడు ఏ తప్పు చెయ్యను అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, ఏయ్ నువ్వు ఆపు, ఏ తప్పు చెయ్యవా? ఇన్ని రోజులు మామూల్ని నమ్మించి మోసం చేస్తూ తప్పు చెయ్యనని చెప్పి ఇప్పుడు అమూల్య జీవితాన్ని దగ్గరికే వచ్చావు, ఇక నిన్ను క్షమించం, పదక్క అని చెప్పి ప్రేమ, నర్మద ఇద్దరూ కూడా అక్క వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటారు. నర్మద ప్రేమ మాటలు చాటుగా విన్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే ఆ రోజు విశ్వతో అమూల్య వెళ్ళిపోయింది, కానీ తర్వాత ప్రేమ ఫోన్ చేస్తే ప్రేమ అమూల్యని అలా ఎందుకు చెయ్యమని చెప్పింది? ఒకవేళ ప్రేమ విశ్వకి అమూల్యకి పెళ్లి చెయ్యాలని చూసిందా అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రేమని చూసిన ధీరజ్ చాలా కోపంతో ఉంటాడు. అది చూసిన ప్రేమ, ఏంటి ధీరజ్, ఎందుకు? మావయ్య గారికి నయమవుతుంది, తనిప్పుడు సేఫ్గా ఉన్నాడు, ఎందుకు ఇంకా మావయ్య గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం బాధపడతావు? లే ధీరజ్, వెళ్దాం లే అని అనగానే ఇక ధీరజ్ చాలా కోపంగా, ఏయ్ చెయ్యి వదులు అనగానే ఇక ప్రేమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ధీరజ్, ఏం జరిగింది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నేనేం చేశాను అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, ఏం చేశావా? నీకు తెలియదా ఏం చేశావో? అయినా అమూల్యకి విశ్వకి పెళ్ళి జరగడానికి కారణం నువ్వే కదా అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక వెంటనే, ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు? నేను విశ్వకి అమూల్యకి పెళ్లి చేయడమేంటి? నీకేమైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు ధీరజ్, లేకపోతే మరి అమూల్యకి ఎందుకు ఫోన్ చేశావు? అమూల్యని తాలి మెడలో వేసుకోమనా లేక విశ్వ కట్టాడనా? నీతో చెప్తుంటే, నువ్వు నర్మదకి చెప్తుంటే నేను చాటుగా విన్నాను అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, అసలు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. విశ్వ అమూల్యాన్ని తీసుకువెళ్ళి రూములో బంధించాడు. ఇక తనని పెళ్లి చేసుకోకుండా నాతో పాటే రాత్రంతా ఉందని మావయ్య పరువు తీయాలనుకున్నాడు. మావయ్యని తలదించుకునేలా చెయ్యాలనుకున్నాడు. అందుకే ఆ తాళి విశ్వ కట్టకుండా తన చేత తానే తాళి కట్టించుకొని రమ్మని చెప్పాను. అది నా తప్ప అనగానే ఆ మాటలు విన్న ధీరజ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రేమ చెంప పగలగొడతాడు. చూడు, ఆ రోజు తాళి కట్టకుండా ఇంటికి వస్తే ఏదో విధంగా మేనేజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరి దృష్టిలో అమూల్య విశ్వగాడి
భార్య అయిపోయింది. అదంతా నీ వల్లే కదా, నీ ప్లాన్ వల్లే కదా అమూల్య జీవితం ఇప్పుడు ఆ ఇంటి కోడలైపోయింది అని ధీరజ్ చూడు, ఇక నీ మొహం నాకు చూపించకు అని చెప్పి ధీరజ్ ప్రేమ చెంప పగలగొట్టి బయటికి గెంటేస్తాడు. అది చూసిన నర్మద, ధీరజ్ అర్థం చేసుకో, ప్రేమ ఎందుకు అలా చేసిందో ఒక్కసారి అర్థం చేసుకో ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, లేదొదినా, ఇన్ని రోజులు నీ మాట మీద గౌరవంతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇది చేసిన పనికి నేను దీన్ని బయటికి గెంటేయడమే సరైన శిక్ష అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక అది చూసిన ప్రేమ, లేదు ధీరజ్, నేను చెప్పేది విను ప్లీజ్, నీకు దండం పెడతాను అంటూ ఉన్నా ఇక ధీరజ్ ప్రేమ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే నిలబడిపోతుంది. ఇక అది చూసిన భద్రావతి, ఒసై ప్రేమ, చూశావు కదే, ఎప్పటికైనా వాడు నిన్ను వదిలేస్తాడే, ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇక వాడిని నమ్ముకొని నీ జీవితం నాశనం చేసుకోకు, ఇంటికి వచ్చేయి అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా, ఇదంతా నీ వల్లే అమూల్య జీవితం, నా జీవితం నాశనం అయిపోయింది, పగలు ప్రతీకారాలంటూ విశ్వగాడికి ఉన్నవి లేనివి చెప్పి వాడి జీవితాన్ని నాశనం చేశావు, ఇదంతా నీ వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి అని ప్రేమ అనగానే ఇక భద్రావతి చాలా కోపంగా, ఏయ్ ప్రేమ, ఏం మాట్లాడుతున్నావే అనేసరికి అప్పుడు ప్రేమ, అవును నీ వల్లే కదా ఈ రెండు కుటుంబాలు శాశ్వతంగా విడిపోయాయి, అయినా పిల్లల బాధేంటో నీకు తెలిస్తే కదా, నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు తల్లివి కాదు కాబట్టి. కూతురు పెళ్ళి ఆగిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియదు, ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పి ఇక ప్రేమ భద్రావతి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అందులోనే శారదాంబ అక్కడికి వస్తుంది. ఇక శారదాంబను చూసిన భద్రావతి, చూసావా అమ్మా, చూసావా ఈ ప్రేమ, చూడు ఎలా మాట్లాడుతుందో, నేను తనని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అలాంటి ప్రేమ నా గురించి ఎలా మాట్లాడుతుందో విన్నావా అమ్మా అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న శారదాంబ, అవును కదే, ప్రేమ మాట్లాడింది నిజమే కదా, ఒక కూతురు పెళ్ళి ఆగిపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో నీకేం తెలుస్తుంది, నీకు తెలియదు కాబట్టే అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు అని శారదాంబ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన ప్రేమ, నానమ్మ, నేను అత్త గురించి తప్పుగానే మాట్లాడాను, కానీ అత్త చేసిన పనికి నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను, పాపం నా వల్ల అత్త కూడా బాధపడుతుంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శారదాంబ, చూడు ప్రేమ, ఇటు అత్తింటి వాళ్ళని అటు పుట్టింటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించే ధీరజ్ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు అని శారదాంబ అంటుంది. ఈ విధంగా నర్మద ప్రేమ మాటలు విని ఆ ప్రేమ గురించి అసలు నిజం తెలుసుకొని ప్రేమ చెంప పగలగొట్టిన ధీరజ్ షాక్లో నర్మద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.